ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఏదైతే సూపర్ 6 హామీలో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులకు జోడించి ఈ రోజున కేవలం మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు రైతులకు 2,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. మన రాష్ట్రంలో అయితే గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు రెండో విడత అన్నదాత సుఖీభవలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,000 రూపాయలకు తోడుగా 5,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఈ రోజున దాదాపు 3,131 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల అకౌంట్లో జమ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి చైర్పర్సన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఒక పర్వీన్ బాన్ గారికి, పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్సారథన్న గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సహచర కౌన్సిలర్స్కి, అదేవిధంగా సహచర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అధికారులకి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, రైతాంగానికి పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, అన్నదాతకి ఎంత చేసినా తక్కువే. ఆత్మగౌరవానికి ప్రతీక రైతు. కానీ అన్నం పెట్టే రైతు నిరంతరము అప్పుల పాలైపోయేసి కష్టాల బారిన పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఏ రైతును ముట్టుకున్నా కూడా దాన్ని వదిలేయడు. ఎందుకంటే అదొక వ్యసనం, 10 మందికి అన్నం పెట్టే వ్యసనం అది. కష్టమున్నా నష్టమున్నా భరిస్తూ ఎండనక వాననక రాత్రింబౌళ్ళు కష్టపడి ఆ పంట చేతికి వచ్చే వరకు కూడా పసిబిడ్డను కాపాడుకున్నట్టు కాపాడుకొని మార్కెట్ లేకపోతే దళారులు మోసం చేస్తున్నా, మండీ వ్యవస్థ మోసం చేస్తున్నా కూడా అన్నిటినీ పంటి బిగువు కిందనే నొక్కిపడుతూ కూడా మళ్ళీ వ్యవసాయమే ఉపాధిగా బతికేటువంటి అత్యున్నతమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఈ సమాజంలో అంటే మొదటి స్థానంలో అన్నదాతలే. ఇందాక పెద్దలు పార్తారని అడుగుతున్నారు, మోడీ గారు ఈ మోడీ గారైనా అక్కడ పోయిండేది కూడా అని. నేను ఉదయం చూసినప్పుడు కానీ నిన్న చూసినప్పుడు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వారి తనయుడు లోకేష్ బాబుని చూసినప్పుడు కూడా ఇంత చిన్న వయసులో ఆయన కూడా మేము చేస్తున్నది కష్టం చాలా తక్కువ, వాళ్ళు చేస్తున్న కష్టం చాలా ఎక్కువ. మామూలుగా ఇంత వయసులో 76, 77 ఏళ్ళ వయసులో వాళ్ళకి ఇంత కష్టం చేయాల్సినటువంటి అవసరం లేదు, ప్రధానమంత్రి అయిపోయినారు. అయినా తపనేముంటుందంటే నాయకులకి నన్ను నమ్మినటువంటి ప్రజానీకాన్ని, నాకు ప్రేమ చూపించినటువంటి ప్రజానీకాన్ని, నన్ను నమ్మినటువంటి దేశానికి మంచి చేయాలి అనే ఆలోచనే వాళ్ళని బలంగా బలహీనులు కాకుండా ఎప్పటికప్పుడు నూతన యవ్వనంగా అత్యంత బలం ఉన్నటువంటి శక్తివంతులుగా తయారు చేసేటువంటి ఆయుధం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకే వాళ్ళు సమాజంలో గౌరవింపబడుతున్నారు. వారికంటే కూడా పెద్ద స్థాయిలో గౌరవింపబడేది భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఎవరంటే 10 మందికి అన్నం పెట్టేటువంటి రైతే. ఈ రోజున మీరు అందరూ గమనిస్తే అటువంటి రైతును గౌరవించడం అనేది తెలుగుదేశం పార్టీకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున ప్రధానమంత్రి ప్రసంగం చూసినప్పుడు నిరంతరం కూడా ఆయన రైతులని ప్రకృతి వ్యవసాయం గురించి నొక్కి వక్కానిస్తూనే వస్తూ ఉన్నారు. అంతే స్థాయిలో ఎఫ్పిఓల గురించి, ఇక్కడ ఎఫ్పిఓలు ఎవరన్నా వచ్చున్నారా? గుడ్, 3-4 కనపడుతూ ఉన్నారు. ఈ ఎఫ్పిఓలు ఎఫ్పిసిలు అనేది భవిష్యత్తులో భారతదేశ వ్యవసాయ రంగాన్ని శాసించబోయే దిశగా అడుగులేయబోతోందనేది వాస్తవం. కాబట్టే రైతాంగం కూడా దీని గురించి పెద్ద ఎత్తున అవగాహన పెంచుకోమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాం. దాన్ని ప్రమోట్ చేయడానికి కేవలం రాజకీయాలు నేర్చుకున్నటువంటి మా నాయకులు అసలు ఎఫ్పిసిలు ఏంది, ఎఫ్పిఓలు ఏంది, దాని ఐడియాలజీ ఏందనే దాంట్లో కూడా బేసిక్స్ నేర్చుకుంటే వాళ్ళకు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ప్రధానమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు కూడా ఆ ఆలోచనని క్షేత్రస్థాయిలో అమలు చేసేటువంటి విధానంలో మనం తోడ్పడితే ప్రజలకు మంచి జరుగుతుందని మేము అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. అందుకని ఎప్పటికప్పుడు నాయకులు కూడా నేర్చుకోవాలి. ఈ రోజున సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళుగా నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్రంలో ప్రధానమంత్రి గారు కావచ్చు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రాష్ట్ర పురోభివృద్ధి, దేశ పురోభివృద్ధి కాంక్షిస్తూ నడిపిస్తున్నటువంటి విధానం అనేది
ప్రతి నాయకుడు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయ సహకారాలను పుణికిపుచ్చుకొని ఈరోజు పోలవరం పూర్తి చేసేటువంటి పరిస్థితులకి పరుగులు ఎడుతున్నాం అనేది వాస్తవమని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. తద్వారా రైతాంగానికి మంచి చేసేటువంటి కార్యక్రమము అత్యంత వేగవంతంగా నడుస్తుందనేది వాస్తవం అని గమనించుకోమని చెప్పేసి తెలియజేస్తాను. అంతే స్థాయిలో మన పిల్లలు చదువుకుంటా ఉంటే మీ రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేవలం వ్యవసాయంలో వచ్చేటువంటి ఆదాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఎదిగినటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబుల్లో నుంచి కాపాడుకోవాలంటే ఆర్థిక రాజధాని కూడా అవసరమనే ఆలోచనతోనే ప్రజా రాజధాని అమరావతిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనని, ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలను కూడా రైతాంగం కూడా అర్థం చేసుకోమంటున్నాను. అక్కడ కూడా ప్రధాన భూమిక పోషించిండేది రైతాంగమే. 33,000 ఎకరాల భూముల్ని కేవలం ల్యాండ్ పూలింగ్లో ఒక ముఖ్యమంత్రి గారి ఒక మాట కోసం ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఒకే ఒక సత్సంకల్పానికి ప్రతీకగా ఆలోచన చేసి త్యాగం చేసినటువంటి రైతన్నల త్యాగం ఎప్పటికి కూడా ఈ రాష్ట్రము ఈ దేశం మర్చిపోయినటువంటి పరిస్థితి మీరు అందరూ గుర్తెరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చేసి కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాకి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆలోచనతో నదీ జలాలను తీసుకురావాలని మొదలుపెట్టినటువంటి హంద్రి నివాస్ సుజల స్రవంతి కార్యక్రమాన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తేనే ఈ ప్రాంతంలో చెరువులోపల్లి నీళ్లు వచ్చినాయి, అంతే స్థాయిలో చెరువులకు కూడా నీళ్లు వచ్చినాయని చెప్పేసి వాస్తవాన్ని గుర్తెరగమని చెప్పేసి కూడా రైతాంగం అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున సకాలంలో నీళ్లు ఉండడమే కాదు, బోరు బావిల్లో రీఛార్జ్ అయ్యే విధంగా నీళ్లు చెరువుల్లో నింపడమే కాదు, భవిష్యత్తులో నీటి కష్టాలు లేకుండా ఈ రోజున ప్రతి చెరువు కూడా గొలుసుకట్టు చెరువుల్ని రూపొందించినటువంటి ఒక దూరదృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అటువంటి ప్రభుత్వం కానీ ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అనేది మీరు రైతాంగం అంతా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మీరు ఒకసారి గమనిస్తే 20 ఏళ్ల క్రితం నేను రాజకీయాల్లో మొదలుపెట్టాను. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఎవరైనా ఒక బోరు అడిగితే ఆ బోరు వేస్తే ఆ బోర్లు నీళ్లు పడినాయంటే దేవుడు అనుకునేవాళ్ళు. ఈరోజు బోర్ల గురించి డిమాండ్ లేదు. అంతేకాదు మళ్ళీ వచ్చిన కాలంలో ట్రాన్స్ఫార్మర్ల కొరత విపరీతంగా ఉండేది, లో వోల్టేజ్ల సమస్య విపరీతంగా ఉండేది, కరెంటు కష్టాలు విపరీతంగా ఉండేది. రాజశేఖర రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్ పేరు మీద ఉచిత విద్యుత్ అందించినాడు, దాన్ని తప్పుపట్టాం. కాకపోతే ఆ ఉచిత విద్యుత్ అనేది రైతాంగము రాత్రి ఎప్పుడు వస్తుందో ఎక్కడ పోతుందో అనే ఆలోచనతో, లో వోల్టేజ్ వచ్చి మోటార్లు కాలిపోతాయనే ఆలోచనతో అర్ధరాత్రి కుటుంబాలను వదులుకొని పొలం గట్ల మీద నిద్ర చేసినటువంటి రైతన్న ఈరోజు అర్థం చేసుకోమంటాడు. చంద్రబాబు నాయుడు గారి కృషిని కానీ, చంద్రబాబు నాయుడు గారి దార్శనికతను కానీ, మీ జీవితంలో తీసుకొచ్చినటువంటి మార్పుల్ని కానీ ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడా. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ రిపేర్ వస్తే 24 గంటల్లో రిపేర్ అయినా చేస్తున్నారు, రీప్లేస్ అయినా చేస్తున్నారు. అంతేకాకుండా వచ్చే రోజుల్లో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినది ఆర్డిఎస్ఎస్ ఏదైతే ఉందో విద్యుత్, మీకు ఆర్డిఎస్ఎస్ అందరికీ అవగాహన ఉందా? మీ గ్రామాల్లో కొత్తగా లైన్లు అవుతున్నారు, తెలుసా మీకు? 3 ఫేజ్ కరెంటు, నాణ్యమైన కరెంటు గ్రామాల్లో అందించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు, లో వోల్టేజ్ సమస్యలు లేకుండా. మీరు అంతేకాకుండా మీరు మోటార్లకు కూడా విద్యుత్ రంగంలో వచ్చినటువంటి పని మార్పుల్ని పుణికిపుచ్చుకొని సౌర విద్యుత్తును వాడకం అనేది మీరు కూడా వినియోగంలోకి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. తద్వారా మీకు కరెంటు కష్టాలు దొక్కుతాయి, కరెంటు విద్యుత్ ఛార్జీల బరువు తగ్గుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఎక్కడైనా మీకు చిన్న చిన్న పొలాలు ఉంటే దాంట్లో కొద్ది వరకు సోలార్ ప్యానెల్ పెట్టుకునేటువంటి వెసులుబాటు కూడా ఉందనేది వాస్తవం. మీరు దాన్ని వినియోగించుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా మీ ఇళ్ల మీద రూఫ్ టాప్ సోలార్ కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మీకు 2 కిలోవాట్స్కి ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తోంది, 70,000 రూపాయలు సబ్సిడీ ఇస్తోంది. దీన్ని కూడా వినియోగించుకోమని చెప్పేసి పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇన్ని రకాలుగా ప్రజల జీవితాల్లోనూ రైతాంగం జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి ప్రభుత్వం యొక్క ఒక దూరదృష్టిని కానీ సదుద్దేశాన్ని కానీ మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈరోజున సబ్సిడీ మీద విత్తనాలు సకాలంలో అందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ 90% సబ్సిడీతో మీకు అందిస్తున్నాం. గత పాలకులు మర్చిపోయినారు, అది 1 ఇంచు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా అందించినటువంటి పాపన బోలవాళ్ళు. మళ్ళీ ఈ రోజున అన్నదాత సుఖీభావిస్తామంటే
మిమ్మల్ని అమాయకుల కింద చూసేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పినారు. ఈ రోజున మీరు అందరూ గుండెల మీద చేసుకొని ఆలోచన చేసుకోండి. ఇచ్చినటువంటి మాట కట్టుబడి మళ్ళీ రెండో విడత ఈ రోజున 7,000 డబ్బులు మొన్నే ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడనే మీటింగ్ పెట్టుకొని మళ్ళీ వెంటనే 7,000 రూపాయలు మీకు అందిస్తోందా లేదా మీరు ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీరు మీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఈ రైతు ప్రభుత్వానికి ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇన్ని రకాలుగా రైతులకు ఏం అవసరం ఉంటుంది, విత్తనాలు సకాలంలో రావాలి, మీరు పండించినటువంటి పంట గిట్టుబాటు ధర కావాలా, మీరు పండించినటువంటి పంట అమ్ముకునేటువంటి పరిస్థితులు కల్పించాలా మార్కెటింగ్ శాఖ ద్వారా, మీకు ఎరువులు సకాలంలో అందాలా. మీరు గత పాలకులను చూస్తే ఎరువుల కోసం క్యూ లైన్లలో కాచుకునేటువంటి పరిస్థితులు మర్చిపోద్దు సుమా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత అనేది రాలేదనేది వాస్తవం అని మీరు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో అలల్లాడిపోతా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కొత్త స్లోగన్ పెట్టినాడు, 2.0 వస్తుందని. నేను 2.0 వస్తే రప్ప ఆడిస్తా అంటాడు, కానీ మళ్ళీ రైతాంగానికి మంచి చేస్తా అని చెప్పడు, విద్యార్థులకు మంచి చేస్తా అని చెప్పడు, మన ప్రజలకు మంచి చేస్తా అని చెప్పడు, అభివృద్ధిని చేస్తాను, రోడ్లు మంచివి చేస్తాను, గతంలో నేను వేయలేదని చెప్పడు, ఉపాధ్యాయుల్ని బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్లు మెయింటైన్ చేసి పెడతానని చెప్పడు, ఉపాధ్యాయులతో బాత్రూములు కడిగిస్తా అని చెప్పడు, కేవలం రప్ప మాత్రం చెప్తాడు. మీరు ఆలోచన చేసుకోండి. బాధ్యత కలిగిన పౌరులుగా ఇన్ని రకాలుగా మంచి చేసేటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో ఉంటేనే మళ్ళీ ఎన్నికలప్పుడు హడావిడి మామూలుగా ఉంటుంది. మీ ఇళ్ళకు వచ్చి ఓటు అడిగేటువంటి కార్యక్రమం ఉంటుంది. నాయకులు కూడా ఎప్పటికప్పుడు మళ్ళీ ఈ కష్టాన్ని కానీ ప్రజలకు చేసినటువంటి మంచిని కానీ తెలియజెప్పేటువంటి కార్యక్రమం నిరంతరంగా జరుగుతుంది. అయినప్పటికీ కూడా మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉంటే అహంకారం నెత్తికెక్కిండే జగన్మోహన్ రెడ్డి మాత్రము అధికారానికి దూరమే 11 సీట్లతో 17 నెలలే అయినా కూడా రప్ప అంటున్నాడంటే మీరు మళ్ళీ ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మా సోదరిమణుల ముఖంలో చిరునవ్వు లేదు. తల్లికి వందనం పేరు మీద మీకు డబ్బులు ఎంత ఇచ్చినారో ఒక్కసారి అర్థం చేసుకోండి అమ్మా, అక్క చెల్లెళ్ళారా. మీరు గతంలో ఏదో ఒక పేరు మీద ఆయన డబ్బులు ఇచ్చినాడు, ఇంట్లో అందరికీ డబ్బులు ఇస్తా అని ఎగ్గొట్టిండే మాట వాస్తవమా కాదా ఒక్కసారి మా చెల్లెమ్మల్ని అర్థం చేసుకోమంటాను. వాస్తవమా కాదమ్మా? మీరు గట్టిగా చెప్పాలా, మీరే గట్టిగా మాట్లాడాల్సింది. వాస్తవమా కాదా? ఈ రోజున ముస్లిం మహిళ ఎదురుగుంది, ఎక్కువ భాగము పిల్లలు వాళ్ళ ఇళ్లలోనే ఉంటారు. మీకే ఎక్కువ మంచి జరిగింది ముస్లిం కుటుంబాల్లోనే. ఎందుకంటే 3-4 పిల్లల్ని అనేటువంటి పరిస్థితి ఎక్కువగా ముస్లిం సమాజంలోనే ఉంటుంది. ఈ రోజున ప్రభుత్వాలు కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. మీరు కూడా అలవాటు చేసుకోండి, పిల్లల్ని ఎక్కువగా కనమని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా చెప్తా ఉన్నారు. పిల్లల్ని ఎక్కువగా అనేటువంటి అలవాటు కూడా చేసుకోమని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అందుకే ప్రోత్సాహకంగా ఎంతమంది పిల్లలు చదువుకుంటా అంటే అంతమంది పిల్లలు కూడా డబ్బులు ఇచ్చేటువంటి ఆలోచన ప్రభుత్వాలకు వచ్చింది. కాబట్టి ధైర్యంగా మీ బిడ్డల్ని ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖచ్చితంగా చదివిస్తోంది. కాబట్టి మీకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి, మీ మీద భారం లేనటువంటి పరిస్థితుల్ని, అంతేకాకుండా మీరు ఇంట్లో వంట చేసుకోవడానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి మనకు అధికారంలో ఉన్నాడు. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసుకొని మళ్ళీ వాళ్ళ కొడుకు రూపేణా మీ బిడ్డలకి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో స్కూల్ బుక్స్ కానీ, షూస్ కానీ, బట్టలు కానీ ఇచ్చినటువంటి కార్యక్రమం కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఈ రోజున ఈ అన్నదాత సుఖీభవ PM కిసాన్ కార్యక్రమాన్ని మీరందరూ రైతాంగం అంతా కూడా మనస్ఫూర్తిగా అభినందించాలా, ఈ ప్రభుత్వాల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో 30,20,00,000 రూపాయలు రైతాంగానికి అందజేస్తున్నటువంటి కార్యక్రమాన్ని రైతు సమాజానికి మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సహాయం ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి సహాయము మీకు అండదండగా ఉండి మీరు పండించే పంట మంచిగా పండి మీ జీవితంలో సంతోషం రావాలా, 10 మందికి మీరు మరింత అన్నం పెట్టేటువంటి పరిస్థితులు కల్పించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.